ఇంటి కరెంటు బిల్లులు మీకు ఆర్థికంగా భారంగా మారాయా? అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధానంతో మీకు వెసులుబాటు కలగనుంది. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లలో సౌర విద్యుత్ వెలుగులు నింపే లక్ష్యంతో కేంద్రం తీసుకువచ్చిన పీఎం సూర్యఘర్ యోజన పథకంతో ఆ కల సాకారం కానుంది. ఇంటి రూఫ్ టాప్ మీద 3 కిలోవాట్ల సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే చాలు 25 ఏళ్ల లైఫ్ టైంతో విద్యుత్ ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ పథకం ద్వారా సూర్యుడిలోని శక్తిని ఒడిసిపట్టి తయారు చేసే సౌర విద్యుత్తులో కేంద్రం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది. బొగ్గుపై ఆర్థిక భారాన్ని, వినియోగదారులకు బిల్లులు సహా కాలుష్యాన్ని తగ్గించాలన్న సంకల్పంతో ముందుకు వెళుతుంది. మరి పథకానికి అర్హులు ఎవరు? దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో చూద్దాం. భూమి మీద అందుబాటులో ఉన్న అద్భుత ప్రత్యామ్నాయ ఇంధన వనరు సౌర విద్యుత్. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా భూతాపం ప్రమాదకర స్థాయికి పెరిగిపోయిన నేపథ్యంలో అనేక దేశాలు దీనివైపు మొగ్గు చూపుతుండగా భారత్ కూడా ఈ దిశగా కీలక అడుగు వేసింది. సోలార్ విద్యుత్ను ప్రోత్సహించేందుకు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందించేందుకు వీలుగా సరికొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు. ఇందుకోసం పీఎం సూర్యఘర్ .gov.in అనే పోర్టల్ను ఆవిష్కరించారు. ఆసక్తి గలవారు ఈ పోర్టల్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఇంటి రూఫ్ టాప్ మీద 3 కిలోవాట్ల సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే చాలు 25 ఏండ్ల లైఫ్ టైంతో విద్యుత్ ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ప్రాజెక్టు కోసం 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. దీని కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని, రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి భారీ రాయితీపై రుణాలు పొందవచ్చని వెల్లడించారు. వినియోగదారులు, ముఖ్యంగా యువత ఈ పథకాన్ని బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని మోదీ పిలుపునిచ్చారు. भारतीय संस्कृति और जीवन शैली में पर्यावरण सुरक्षा को विशेष महत्व दिया गया है। पेरिस समझौते के तहत भारत ने अपनी 40% विद्युत उत्पादन क्षमता गैर जीवाश्म स्रोतों से सन 2030 तक हासिल करने का लक्ष्य रखा था। युगदृष्टा और कर्मयोगी प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में इस लक्ष्य को 9 साल पहले ही सन 2021 में हासिल कर लिया गया है। పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే పీఎం సూర్యఘర్ .gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లి అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత తమ వివరాలతో రిజిస్టర్ కావాలి. అనంతరం దరఖాస్తుదారులు మొబైల్ నంబర్తో లాగిన్ అయి సోలార్ రూఫ్ టాప్ కోసం ఫామ్ను నింపాలి. ఆ తర్వాత డిస్కంల నుంచి ఫీజిబిలిటీ అప్రూవల్ వస్తుంది. ఆ తర్వాత డిస్కంలలో రిజిస్టర్ అయిన సరఫరాదారుల ద్వారా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత ప్లాంట్ వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నెట్ మీటర్ వచ్చిన తర్వాత రూఫ్ టాప్ ను డిస్కమ్ అధికారులు తనిఖీ చేసి కమిషనింగ్ సర్టిఫికెట్ ఇస్తారు. అనంతరం ఆ సర్టిఫికెట్ తో పాటు క్యాన్సిల్ చేసిన బ్యాంక్ చెక్ బుక్ ను పీఎం సూర్యఘర్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత 30 రోజుల్లో అకౌంట్లో సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా అనేక ప్రయోజనాలు దక్కనున్నాయి. సోలార్ రూఫ్ ఏర్పాటు చేసుకున్న వారికి ఏటా 15,000 నుంచి 18,000 రూపాయల వరకు ఆదా అవుతాయి. సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఉత్పత్తైన విద్యుత్లో ఇంటి అవసరాలకు పోను మిగతా కరెంట్ను డిస్కంలకు అమ్ముకోవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ పథకం ద్వారా సౌర ఫలకాలు సరఫరా చేసే చాలా పరిశ్రమలకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసే అవకాశాలు లభిస్తాయి. సోలార్ పరికరాల తయారీ, నిర్వహణ, సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసే సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ పథకం పేద, మధ్యతరగతి ప్రజలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు ఉద్దేశించినది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు, తక్కువ ఆదాయం కలిగిన వారు ఈ పథకానికి అర్హులు. రెసిడెన్షియల్ వినియోగదారులు, గ్రూప్ హౌసింగ్ సొసైటీ సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా పర్యావరణ పరంగా గణనీయమైన లాభాలు కలగనున్నాయి. 3 కిలోవాట్ల సౌర ఫలకాలతో 25 ఏళ్లలో 85 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను తగ్గించగలుగుతామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇంటిపైన 3 కిలోవాట్ల సౌర ఫలకలు ఏర్పాటు చేయాలంటే 300 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం ఉంటుందని అధికారులు తెలిపారు. గృహాల సగటు నెలవారీ విద్యుత్ వినియోగం ఆధారంగా సోలార్ ప్లాంట్ సామర్థ్యం మారుతుంది.
ఉదాహరణకు నెలకు 0 నుండి 150 యూనిట్లు వినియోగించే కుటుంబాలు 1 నుండి 2 కిలోవాట్ సిస్టంలను ఇన్స్టాల్ చేయాలి. రాయితీ 30,000 నుండి 60,000 రూపాయలు వస్తుంది. అదేవిధంగా నెలకు 150 నుండి 300 యూనిట్లు వినియోగించే గృహాలు 2 నుండి 3 కిలోవాట్ సోలార్ పలకలను ఏర్పాటు చేయవచ్చు. వీటికి 60,000 నుండి 78,000 రూపాయల వరకు రాయితీ వస్తుంది. నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించే గృహాలకు 78,000 వరకు కేంద్ర ప్రభుత్వం రాయితీ కల్పించనుంది. సోలార్ విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ సూచించింది. ఒక్కసారి సోలార్ పలకలను ఏర్పాటు చేసుకుంటే కనీసం 25 ఏళ్ల వరకు అవి పనిచేస్తాయని ప్రకటించింది. ఇల్లు లేదా ఇతర భవనాల పైకప్పు పైన ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం ఉంటే సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకునే వారికిచ్చే రాయితీని కేంద్ర ప్రభుత్వం మరింత పెంచింది. రాష్ట్ర ప్రభుత్వాలు మరికొంత ఇవ్వాలని కేంద్రం సూచించింది. ఏదైనా భవనంపై 3 కిలోవాట్ల లోపు సామర్థ్యం గల సౌర విద్యుత్ ఫలకాలను పెట్టుకుంటే ఇంతకాలం కిలోవాట్కు 14,400 రూపాయల చొప్పున కేంద్రం రాయితీ ఇవ్వగా ఇప్పుడు 18,000 రూపాయలకు పెంచింది. 3 కిలోవాట్లకు అయ్యే మొత్తంలో 40% లేదా 54,000 గరిష్టంగా ఇస్తుంది. 4 నుంచి 10 కిలోవాట్ల వరకైతే కిలోవాట్కు 9,000 రూపాయల చొప్పున ఇస్తామని కేంద్ర నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరికొంత రాయితీని కలిపి ఇచ్చి ప్రజలను ప్రోత్సహించాలని కేంద్రం సూచించింది. కాగా ఇప్పటికే గుజరాత్, కేరళ, హిమాచల్ ప్రదేశ్లు అదనంగా రాయితీ ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు 9,701 ఇళ్లపై సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేసుకున్నట్లు రెడ్కో సంస్థ ప్రకటించింది. ఇందులో 96% మంది 3 కిలోవాట్ల వారే అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతంలో రూఫ్ టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు కేంద్ర నవీన పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు పరిమితులు విధించేది. అప్పట్లో 1 కిలోవాట్కు 14,000 రూపాయలు మాత్రమే రాయితీ ఉండడంతో వినియోగదారులు అంతగా ఆసక్తి కనబరచలేదు. ఇప్పుడు 3 కిలోవాట్ల వరకు గతంలో ఉన్న రాయితీ 42,000 రూపాయల నుంచి 78,000 రూపాయలకు పెంచడంతో పలు రాష్ట్రాల ప్రజలు పీఎం ఘర్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 3 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 1,80,000 వరకు ఖర్చవుతుంది. అందులో రాయితీ 78,000 వరకు వస్తుందని సోలార్ నిర్వహణ సంస్థలు పేర్కొంటున్నాయి. వీటిని కూడా రుణం రూపంలో పొందే విధంగా కేంద్రం ఏర్పాటు చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అంటే వినియోగదారులు కనీస పెట్టుబడి పెట్టకుండానే సోలార్ పలకలను ఏర్పాటు చేసుకోవచ్చని భరోసా ఇస్తున్నారు. అలా బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని నెల నెలా ఈఎంఐల రూపంలో చెల్లించవచ్చు. నెల నెలా కరెంటు బిల్లు చెల్లించినట్లు కడితే సరిపోతుంది. పీఎం సూర్యఘర్ పథకంలో నెట్ మీటర్ విధానాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవచ్చు. తమకు అవసరమైన సోలార్ విద్యుత్ను వినియోగించుకొని మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేసుకునే వెసులుబాటునే నెట్ మీటర్ అంటారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ ధరల ప్రకారం ఒక్కో యూనిట్కు సుమారుగా 5 రూపాయలు డిస్కంలు వినియోగదారులకు చెల్లిస్తాయి. దీంతో వినియోగదారులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఇంటిపైన ఉండే సౌర పలకలతో 360 యూనిట్లు ఉత్పత్తి అవుతుందని అనుకుంటే అందులో సుమారు 200 యూనిట్లను వినియోగదారులు వాడుకోగా మిగిలిన 160 యూనిట్లను డిస్కంలకు అమ్ముకోవచ్చు. ఆ యూనిట్లకు డిస్కంలు డబ్బులు చెల్లిస్తాయని రెడ్కో సంస్థ వెల్లడించింది. పీఎం సూర్యఘర్ పథకానికి క్షేత్రస్థాయిలో ప్రాచుర్యం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తమ పరిధిలోని వినియోగదారులు సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించేందుకు పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలకు కేంద్రం ప్రోత్సాహకాలు అందించనుంది. భూతాపం ప్రమాదకరంగా మారిపోనున్న నేపథ్యంలో కేంద్రం ప్రారంభించిన పీఎం సూర్యఘర్ పథకం సరికొత్త విప్లవంగా మారనుంది. వినియోగదారులు ముందుకు వస్తే కాలుష్యం కట్టడి దిశగా ఇది కొత్త అధ్యాయాన్ని లిఖించే అవకాశం కనిపిస్తోంది.